కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మార్చి 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు ద్రవిడ వేద అధ్యయనోత్సవ సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆలయంలో ద్రవిడ వేద పారాయణం జరుగుతుందని వెల్లడించారు. మార్చి 15న సాయంత్రం 6 గంటలకు స్వామివారి గ్రామోత్సవంలో పాటు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మార్చి 16న సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ, మార్చి 17న సాయంత్రం 6 గంటలకు సింహ వాహన సేవ, మార్చి 18 సాయంత్రం 6 గంటలకు హంస వాహన సేవలు నిర్వహించనున్నారు. మార్చి 19న సాయంత్రం 6 గంటలకు గరుడ, సింహ, హంస వాహన సేవలు జరుగుతాయి. అదే రోజు ఉదయం 9 గంటలకు ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. వెంకటేశ్వర మహా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు మరి శాస్త్రోక్తంగా వేద పండితులు తోటి ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. అలాగే ఈ అధ్యయనోత్సవాలు 2 రోజులు కూడా రాత్రి గ్రామోత్సవం ఉంటుంది. స్వామివారు అమ్మవారు కూడా గ్రామోత్సవంలో విహరించి గ్రామ ప్రజలందరికీ కూడా భక్తులకి కూడా దర్శనమిస్తారు. ఈ దర్శనాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకుని స్వామివారి కృపపాత్రలు అవుతారని. అష్టోత్తరాలు 9 గంటలు 10 గంటలకు మాత్రమే 2 బ్యాచ్ల్లో ఉండటం జరుగుతుంది. భక్తులందరూ గమనించి ప్రార్థన. స్వామివారికి నిత్య కళ్యాణం ఈ 5 రోజులు కూడా నిలుపుదల చేయడం అయింది. తదుపరి 20వ తారీఖు నుంచి యథావిధిగా స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ మహా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీ